డిగ్రీ పూర్తి చేసుకొని ప్రజెంట్ వాళ్ళూరులోనే ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటున్నాను. నేను ఈరోజు నిన్న జరిగిన మా ఫ్రెండ్ ఒకరికి ఏదో కేసు నిమిత్తం స్టేషన్లో ఉంటే నేను ఎంక్వైరీ పోవడానికి వెళ్ళిపోయినాను. స్టేషన్లోకి పొద్దున్న టిఫిన్ తీసుకొని పోతుంటే అది స్టేషన్ సదరు కానిస్టేబుల్ పర్మిషన్ తీసుకొని స్టేషన్లోకి పోయినాను. పోయిన లోపల ఉండడంలో సార్ మాట్లాడిన 3 రిటర్న్ రావడంలో వచ్చాడు త్రిపారెడ్డి, మరి కొంతమంది వ్యక్తులు వంకాయల రవి, డిష్ ప్రవీణ్, హనుమంత్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి, ఇడికి సుబ్బరాయుడు వీళ్ళు నాపై దాడి చేసి సదరు స్టేషన్లోనే పోలీసు వాళ్ళ ముందరనే దాడి చేయగా నేను వారి నుండి తప్పించుకొని వచ్చి బయటకు వచ్చి స్టేషన్ ముందు ఎస్పీ అక్కడ ఉంటే మరి నా మీద మరీ దాడి చేసిన ఎక్కడ చంపుతారని భయంతో పరిగెత్తుకు వచ్చి నేను అందరికి వచ్చి ఎస్పీ సార్ గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సార్ కూడా నన్ను ఎంక్వైరీ చేసేమా నీకు న్యాయం చేస్తానని చెప్పి నాకు న్యాయం చేస్తానని కూడా చెప్తున్నారు. సార్ కూడా నాకు వాళ్ళకి ఎటువంటి గొడవ లేదు, ఏం లేదు. నేను మా ఫ్రెండ్ స్టేషన్లో ఉన్నాడని చూడడానికి నేను పోయినాను. వాడికి ఏదో టిఫిన్ తీసుకురావాలంటే ఇవ్వలేదంటే నేను ఫోన్ చేసి నేను పోయినాను. పోవడంలో వాళ్ళు నా మీద నేను తిరిగి మాట్లాడించి నేను టిఫిన్ ఇచ్చి వస్తారేమో రిటర్న్ రావడంలో వాళ్ళు నా మీద దాడి చేయడం జరిగింది. లంజా కొడుక చంపుతారా అని త్రిపారెడ్డి నా మీద మాట్లాడడం జరిగింది. నీకు ఎవడు అడ్డొచ్చాడో పడుకొని నా కొడుక సమాధి ఎంగుతావా ఎప్పుడే అని మాట్లాడారు. వాళ్ళు దాడి చేయడంలో నాకు ఇక్కడ దెబ్బలు ఇక్కడను ఇక్కడ ఇవన్నీ దాడి జరగడంతో వాళ్ళ నుండి ఇప్పుడు నాకు చంపుతారేమని చెప్పేసి నేను భయంతో వచ్చి పరిగెత్తి ఎస్పీ ఆఫీస్ సార్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ కట్టలేదు, చేతులతోనే ఏదో వాళ్ళ దగ్గర ఏదో చిన్నవి ఉన్నాయి, ఇప్పుడు ఏదో కత్తి మాత్రం ఏదో చిన్నవి ఉన్నాయి. అక్కడ ఇవ్వలేదు, అక్కడ స్టేషన్ లోనే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ చంపుతారని చెప్పి నేను మళ్ళీ అక్కడ కొడతారని చెప్పి నేను డైరెక్ట్ మళ్ళీ ఎస్పీ ఆఫీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.